హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ గా చిక్కటి బాదం పాలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా క్రీమీగా అండ్ టేస్టీగా అయితే ఉంటుందండి. అచ్చం బయట బండి మీద దొరికే బాదం పాలలానే సూపర్ టేస్టీగా అయితే ఉంటది. ఇంకా చెప్పాలంటే బయట దొరికే కల్తీ బాదం పాల కంటే మన ఇంట్లో హైజీనిక్ గా చేసుకున్న బాదం పాల టేస్టే ఇంకా టేస్టీగా అయితే ఉంటదండి. ఇంట్లో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికి చాలా బాగా నచ్చుతుంది. కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టి అందులోకి 1 గ్లాస్ వరకు నీళ్ళని అయితే పోసుకోండి. ఈ నీళ్లను మీడియం మంటపై బాగా మరిగే వరకు అయితే వేడి చేసుకోవాలి. పైన ఇలా మూతం పెట్టి మరిగించుకోండి. చూడండి, నీళ్లు ఇలా బాగా మరిగాక ఇందులోకి 1/4 కప్పు వరకు బాదం పప్పులను అయితే వేసుకోండి. 1 లీటర్ పాలకి 20 నుంచి 25 వరకు బాదం పప్పులు అయితే పడతాయండి. ఇలా మరుగుతున్న నీళ్ళలో బాదం పప్పుల్ని వేసేసుకున్నాక వీటిని మీడియం మంటపై ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. కావాలంటే మీరు బాదం పప్పుల్ని చక్కగా నైటే నానబెట్టి తీసుకోవచ్చు. అలాగే ఈ బాదం పప్పుల్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఒక బాదం పప్పుని తీసుకొని ఇలా చేత్తో నలిపి చూసినట్టయితే ఇలా పొట్టు అనేది ఊడి రావాలండి. ఈ విధంగా బాదం పప్పు పొట్టు ఊడే వరకు కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈ బాదం పప్పులు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు నార్మల్ వాటర్ ని పోసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పొట్టునైతే సెపరేట్ చేసుకోండి. ఇలా ఈ ప్రాసెస్ లో చేయడం వల్ల చాలా ఈజీగా అయితే బాదం పప్పు పొట్టునైతే సెపరేట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చక్కగా పొట్టు సెపరేట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకొని ఇందులోకి మనం పొట్టు తీసి పెట్టుకున్న బాదం పప్పులను అయితే వేసేసుకోండి. అలాగే ఇందులోకి 1/4 కప్పు వరకు పాలను అయితే పోసుకోండి. ఇందులో వేడి పాలు కాకుండా ఇలా కాచి చల్లార్చిన పాలను అయితే పోసుకోండి. ఇలా పాలను పోసుకున్నాక ఈ బాదం పప్పులను అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా బాగా స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకున్నాక దీని అయితే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ ని తీసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ ని అయితే వేసుకోండి. అలాగే ఇందులోకి 1/4 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను పోసి బాగా కలుపుకోవాలండి. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా అయితే స్మూత్ గా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా చక్కగా కలుపుకున్నాక ఈ పాలను అయితే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి అందులోకి 1 లీటర్ వరకు పాలను అయితే పోసుకోండి. ఈ పాలను మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఒక పొంగొచ్చే వరకు అయితే వేడి చేసుకోవాలండి. హై ఫ్లేమ్ లో దగ్గరుండి వేడి చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఒక పొంగొచ్చాక ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పేస్ట్ అయితే వేసుకోండి. పాలలో ఇలా బాదం పేస్ట్ ని వేసేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. బాదం పేస్ట్ ఎక్కడ ఉండలు కట్టకుండా అయితే బాగా కలిపేసుకోండి. అలాగే ఈ పాలను మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక 3 సార్లు పొంగొచ్చే వరకు అయితే బాగా ఉడికించుకోవాలండి. బాదం పప్పులో ఉండే పచ్చి వాసన అంతా పోయే వరకు చక్కగా మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి. ఇలా బాదం పప్పుని కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక 6 స్పూన్ల వరకు చక్కెరనైతే వేసుకోండి. అలాగే దీంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి. ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్ కి బదులుగా కావాలంటే మీరు కుంకుమ పువ్వుని వేడి పాలలో నానబెట్టి వేసుకోవచ్చు. ఇందులో షుగర్ అనేది మీరు తాగే స్వీట్నెస్ ని బట్టి వేసుకోండి. షుగర్ వేశాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలను అయితే వేసుకోవాలండి. ఈ పాలను వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన వెంటనే ఎక్కడ ఉండలు కట్టకుండా అయితే మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. అలాగే కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే పాలు అనేవి ఇలా కొంచెం చిక్కబడతాయండి. పాలు ఇలా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి. ఈ బాదం పాలు అనేవి పూర్తిగా చల్లారాక ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోండి. బాదం పాలని ఇలా బౌల్లో వేసేసుకున్నాక పైన క్యాప్ తో కవర్ చేసి ఒక 2 గంటల పాటు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. ఓన్లీ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను 2 గంటల తర్వాత అయితే చూపిస్తున్నానండి. చూడండి, ఫ్రిడ్జ్ నుంచి తీసాక ఇలా ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు ఈ పాలను తీసుకొని ఒక మిక్సీ జార్ లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రీజర్ లో ఒక 2 గంటల పాటు ఉంచడం వల్ల తాగేటప్పుడు టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ బాదం పాలను మిక్చర్ లో వేసిన తర్వాత దీంట్లోకి ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కండెన్స్డ్ మిల్క్ ని అయితే వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే స్కిప్ చేసి ఒక 1 టీ స్పూన్ వరకు షుగర్ ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బాదం పాలను తీసుకొని ఒక 30 సెకండ్స్ పాటు అయితే బాగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు అయితే గ్రైండ్ చేయకూడదు. చూడండి, ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్నాక
ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ లో వేసేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు లేదా వాటర్ మిలన్ సీడ్స్ ని అయితే వేసుకోండి. అలాగే కొన్ని ముందుగా నానబెట్టుకున్న బాదం పప్పు పలుకులను అయితే వేసుకోండి. ఇలా కొన్ని డ్రై నట్స్ ని వేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పాలను వేసి చక్కగా సర్వ్ చేసేసుకోవాలండి. ఇలా గ్లాసుల్లో బాదం పాలను పోసేసుకున్నాక పైనుంచి గార్నిష్ కోసం కొన్ని జీడిపప్పు లేదా కొన్ని బాదం పప్పు పలుకులను అయితే వేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బాదం మిల్క్ అయితే రెడీ అయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.